ఐపీఎల్ 2026 వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 15న మినీ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫ్రాంచైజీలు అన్ని తమ రిటెన్షన్ లిస్ట్ ను మరో వారం రోజుల్లో అంటే నవంబర్ 15 వరకు ఐపీఎల్ కు అందజేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరిని వదులుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 వేలం ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఐపీఎల్ 2025 వేలం తర్వాత ఆర్సీబీ జట్టును చూసి చాలా మంది జట్టు కూర్పు సరిగా సెట్ కాలేదు అనే కామెంట్స్ చేశారు. కానీ ఆర్సీబీ మాత్రం అద్దరగొట్టింది. ప్రతి ఒక్క ఆటగాడు తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించడంతో ఆ జట్టు తొలి టైటిల్ ముద్దాడింది. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. అయితే గత ఏడాది ఆ జట్టు తరపున నిరాశపరిచిన వాళ్లలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, యంగ్ పేసర్ రసీం సలాం దార్ ఉన్నారు. లివింగ్ స్టోన్ ను ఆర్సీబీ 8.75 కోట్లకు దక్కించుకుంది. కానీ అతడు గత సీజన్లో పెద్దగా రాణించలేదు. వరుసగా అవకాశాలు ఇచ్చినా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 10 మ్యాచ్లు ఆడిన అతడు 16 సగటుతో 112 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అది కూడా 133 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్ లో 2 వికెట్లు తీశాడు. అతన్ని ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది. భారత్ కు చెందిన రసీక్ సలాం దార్ ను సైతం ఆర్సీబీ 6 కోట్లకు దక్కించుకుంది. కానీ అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినప్పుడు కూడా అతడు సత్తా చాటలేదు. దీంతో అతన్ని విడుదల చేసి మళ్లీ తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని ఆర్సీబీ ప్రయత్నించే అవకాశం ఉంది. వీరితో పాటు లుంగి ఎంగిడిని కూడా ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వేలంలో ఆర్సీబీ బ్యాకప్ స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్, భారత బ్యాకప్ పేసర్ కోసం ట్రై చేసే అవకాశాలున్నాయి.